నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్ తాజ్పూర్ గ్రామం నుంచి వచ్చింది మేడం. ఎన్ని ఎకరాల పొలం ఉందండి? నాకు 2 ఎకరాల 12 గుంటల భూమి ఉంది మేడం. ఆ, 2 ఎకరాల 12 గుంటల భూమిలో నేను వరిసేను పెడతా. మొన్న కూడా నాకు ఒక 283 బ్యాగుల వడ్లైనవి. అవి తీసుకుపోయి కాంటా వేయించుకున్నా. బ్రహ్మాండంగా 3 రోజులలో నాకు డబ్బులు పడ్డాయి, పైసలు పడ్డాయి మేడం. కళ్ళంలో ఎక్కువ రోజులు వెయిటింగ్ చేయడం లేదు గానీ మేడం, అలాంటివి? లేదు అలాంటి వివరమే లేదు. నా ఒక్కందే కాదు, కాంటా కాడ ఎవరు పడ్డాయో తొందరగా వెళ్ళిపోయినాయి, తొందరగా డబ్బులు పడ్డాయి. అంటే మీ డిస్ట్రిక్ట్ లో ఇలా జరుగుతుందా, లేకపోతే అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా ఇట్లనే అంత మంచిగా మేడం, సాఫీగా జరిగిపోతుందా? ఎక్కడ చూసినా మేము, ఎందుకంటే అన్ని చూస్తూనే ఉన్నాము. టీవీలో చూస్తే ఆ టీవీలలో వచ్చేది కేటీఆర్ గారు అన్ని బూటక మాటలు మాట్లాడుతున్నారు. హరీష్ రావు బూటక మాటలు మాట్లాడుతున్నారు. వడ్లు బ్రహ్మాండంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉంటుండు మేడం, మంచిగా ఉంటుండు. అయితే మనము కొంతవరకు టీవీలో చూసాము. చాలా వరకు కూడా రైతులందరూ కూడా కళ్ళంలో వడ్లు పోసి, కుప్పలు పోసి అవన్నీ నీళ్లు వర్షం పడిపోయి ఎక్కువ రోజుల నుంచి కొనకపోతే ప్రభుత్వము అన్ని నీళ్లు నిండిపోయి కొన్ని మొత్తం మొలకలొచ్చేసి ఆ నీళ్ళన్నీ తీసుకుపోయి ఒక ఆవిడ ఆ, చట్- ఆ, మొత్తం ఇట్లా తీసి చూపించి ఏడుస్తా ఉంది. అది బాగా వైరల్ కూడా అయ్యింది. మేడం అసలు దానికి మీరేం చెప్తారు? మేడం అది ఎప్పుడో పడ్డ బాపతి అది తీసి ఇప్పుడు పెడుతున్నారు మేడం. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు. వాస్తవానికి వర్షాలు పడ్డా కూడా ఆ పచ్చి వడ్లను కూడా గవర్నమెంట్ కొన్నది మేడం. మేము కొనము అని చెప్పండి. ఆ పచ్చి వడ్లను కూడా కొన్నది. ఎక్కడో దిక్కు కావచ్చు కూడా, వర్షం పడ్డప్పుడు కావచ్చు, కానీ ఆ వడ్లను రిజెక్ట్ చేయలేదు. కొన్నది గవర్నమెంట్ కొన్నది. వాళ్ళకని వాళ్ళు చిన్నగా ఉంటే పెద్దగా చేస్తారు మేడం. అది చిన్నగా ఉంటే పెద్దగా చేస్తారు. అది అలాంటి తప్పుడు ఆలోచన మేడం. అది 100% ఇప్పుడు తప్పు. రైతు బీమా సంబంధించి ఇప్పుడు బీమా అంటే మీకు ఐడియా ఉంది కదా? చాలా 5 లక్షల ఆ. రూపాయలు మీ ఊర్లో వస్తున్నాయా? మేడం నా ఊర్లోనే వచ్చి ఇద్దరికి. నా ఊర్లోనే అంటే మా చిన్న కొడుకు చనిపోయాడు. ఆయనకు ఒక ఎకరం ఉంటుంది, 5 లక్షల బియ్యం వచ్చింది. ఇంకొక అతను వేరే అతను చచ్చిపోయాడు, 5 లక్షల బియ్యం వచ్చింది. మొన్న ఎస్సీ అతను కూడా చచ్చిపోయాడు మేడం. మొన్న ఒక 2-3 నెలల కింద అతను కూడా 5 లక్షల బియ్యం వచ్చింది మేడం. వచ్చింది. అయితే ఇప్పుడు మీకు వ్యవసాయం చేస్తున్నప్పుడు మీరు 2 ఎకరాల పొలం ఉందని చెప్పారు. వ్యవసాయానికి సంబంధించి ప్రతి కూలికి కూడా ఒక రోజుకి ఎంత ఇస్తారు? మేము 500 రూపాయలు ఇస్తున్నాం మేడం. 500 1000 రూపాయలా? 500 ఇస్తున్నాం మేడం. కొంతమంది 1000 రూపాయలు అని చెప్తున్నారు. లేదు మేడం, 500 ఇస్తున్నాము. ఆ. 500 ఇస్తున్నాము. వాళ్ళ టైంకి వస్తున్నారు, టైం చేసుకుని పోతున్నారు. అది అట్లాంటి ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు మీరు వరి కోత మిషన్ పెడతారా, లేకపోతే అంత కోపిస్తారా కూలీలను పెట్టి? వరి కోత మిషన్ కి పోను దానికి డబ్బులు కట్టాలి, మళ్ళీ డిఏపి సంచులకి డబ్బులు కట్టాలి. అంటే ఈ వ్యవసాయానికి సంబంధించి మొత్తం ఖర్చులన్నీ పోను మీకు మిగిలేది ఎంత? మేడం ఒక ఎకరానికి దాదాపు ఒక 30 నుంచి 35 క్వింటాల వడ్లు పండుతాయి మేడం. అంటే ఎక్కడ ఖర్చు పోను ఒక 40-50 వేలు మిగులుతాయి. ఏం లేదు. 40-50 వేలు? అది ఇప్పుడు మిగులుతున్నాయి మేడం. ఆ. గతం గవర్నమెంట్ ఉన్నప్పుడు మిగలలేదు. ఆ. ఎందుకంటే చాలా దోపిడీ అయింది మేడం. ఎందుకంటే ప్రైవేట్ అమ్ముకున్నాము. ఎట్లా ఎట్లా దోపిడీ అయ్యింది అసలు చెప్తా గవర్నమెంట్? గవర్నమెంట్ సరిగా వడ్లు కొనలేదు. అప్పుడు ఇన్ని వడ్లు వండలేదు. ఇప్పుడు వడ్లు వండుతున్నాయి మేడం ఎక్కువ. వడ్లు ఎందుకు పండుతున్నాయి? దానికి దీనికి తేడా ఏంటి? అంటే ఎందులో వచ్చింది? వాస్తవానికి ఈ వర్షాలు కూడా మంచిగా పడ్డాయి. మనం పోయినసారికి వర్షాలు మంచిగా పడ్డాయి కాబట్టి మా ఈ బోర్లు మేడం, బోర్లలో వాటర్ మంచిగా అయినాయి. ఉన్న కాడికి నాటు పెట్టుకున్నాము. కౌలుదారులు కూడా పెట్టుకోరు కాబట్టి వడ్లు మంచిగా పోయినాయి కాబట్టి అది దాంతో ఇబ్బంది లేదు మేడం. అది విషయం. ఇబ్బంది ఏం లేదు. అసలు ఇక మీకు గిట్టుబాటు ధరకు సంబంధించి కానీ, మార్కెటింగ్ సంబంధించి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఇంకా? 2389 రూపాయలు మాకు గవర్నమెంట్ రేట్ ఇస్తుంది మేడం. అప్పుడు ఏముంది, దళాలు అంటే వేరే ఊరికెళ్ళి వచ్చి దళాలు కోమటోళ్ళు 1600-1700 క్వింటాలు కొనుక్కపోయారు. ఇప్పుడు వీళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినాక 2389 రూపాయలు మాకు గవర్నమెంట్ గిట్టుబాటు ధరిస్తుంది కాబట్టి మాకు మంచిగా ఉంది మేడం. మీకు ఇప్పుడు అంతా మంచిగా అందరికి హ్యాపీగా ఉన్నాము. ఎలాంటి problem ఎలాంటి ప్రాబ్లం లేదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు ముఖ్యమంత్రి గారు. 2 లక్షలు రుణమాఫీ చేసేసాడు. లేదు. తెలంగాణకు ఏ పార్టీకి ఓటేస్తారు మీరు లాస్ట్ టైం? మేము 100% కాంగ్రెస్కి ఇస్తాం మేడం. కాంగ్రెస్కి ఇస్తాం ఎన్నేళ్ల నుంచి లేస్తారు కాంగ్రెస్ కి? మేడం. కాంగ్రెస్ కంటే నేను ముందు చెప్తాను, గతంలో టీఆర్ఎస్కి వేసినాం. టీఆర్ఎస్కి వేస్తే ఏం మాకు పనులు ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చి మేము ఇది చేస్తామని చెప్పంటే ఆయనకు నమ్మేసినాము. నమ్మి ఓటు వేసినందుకు బ్రహ్మాండంగా మాకు పని చేస్తాడు. రేపు నెక్స్ట్ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తాం. రేవంత్ రెడ్డి గారికి వేస్తారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నేను గెలిచిన తర్వాత ఇవన్నీ హామీలు ఇస్తా అని చెప్పేసి అన్నారు, ఇవన్నీ కూడా నెరవేరిని అని మీరు అనుకుంటున్నారా? 100% చూడు మేడం. ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు? ఒక 6 హామీలు ఇచ్చాడు మేడం. బస్సు ఇస్తాడు, బస్సుకు ఫ్రీ ఇచ్చాడు. రేషన్ కార్డు ఇస్తాడు, రేషన్ కార్డు ఇచ్చాడు. సన్న బియ్యం ఇస్తా అని చెప్పి అనలేదు, అయినా సన్న బియ్యం ఇస్తుండు.
ఇంట్లోకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తాడు, 200 ఇంట్లో కరెంట్ ఫ్రీ ఇస్తాడు, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాడు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చేస్తాడు. అందరికి వచ్చాయా ఇందిరమ్మ ఇండ్లు? 100% వచ్చినాయిగా మేడం. మరి చాలా మంది అడుగుతున్నారు కదా, ఇందిరమ్మ ఇల్లు మాకు రానే రాలేదు, కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రము ఇంతో అంతో వచ్చినాయి కానీ ఒక్క అసలు ఇల్లు రాలేదు ఇందిరమ్మ మేడం. ఇల్లు మాకు మొత్తమే జాగ లేని వాళ్ళం కూడా ఉన్నాము, జాగ ఉన్న వాళ్ళకి ఇంతో అంతో ఇస్తున్నారు, జాగ లేని వాళ్ళకి అసలే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మేడం, జాగ లేని వాళ్ళని పట్టించుకోవడం లేనిది కాదు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇండ్లు వచ్చినాయి. కేసీఆర్ 9 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఇల్లు కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినాకనే మళ్ళీ ఇండ్లు వస్తున్నాయి మేడం. ఇండ్లు వస్తున్నాయి, ఇండ్లు ఇచ్చుడు కట్టుకురు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ విడత కూడా మళ్ళీ ఇండ్లు ఇస్తా అంటుండు. మళ్ళీ ఇండ్లు మళ్ళీ ఊరుకు 20 30 వస్తాయి, మళ్ళీ కట్టుకుంటూనే ఉంటారు. ఇంకో 2 విడతలు ఇస్తామంటుండు. ఆ 2 విడతల్లో ప్రతి ఒక్క ఊరు అయిపోతాయి కదా మేడం. ఇండ్లతో మాకేం బాధలేదు. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు ఇల్లు ఇవ్వలేదు అంటారు. ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఆ. ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏవి ఇవ్వలేదు మేడం. మరి చాలా మందికి వచ్చినాయి కదండి, రేషన్ కార్డులు వచ్చినాయి, కొంతమందికి ఇల్లులు కూడా వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు మీరేమో మొత్తమే రాలేదని చెప్పేసి అంటున్నారు, మీరు ఏం చెప్తారు దీనికి? కేసీఆర్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు రాలేదు, ఒక రేషన్ కార్డు రాలేదు. 10 సంవత్సరాల పిల్లలను రేషన్ కార్డులు ఎక్కించడం లేదు మేడం. ఈ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డులో పిల్లలు ఎక్కించుకోరు వాళ్ళు రేషన్ కార్డులో. కాబట్టి ఎలాంటి లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ 100% కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి. ఇప్పుడు నిత్యావసర వస్తువులు గానీ ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రతిరోజు బ్రతకాలి అంటే నిత్యావసరాలు తినాలి. పప్పులు, ధాన్యాలు, నూనెలు ఇవన్నీ కూడా తినాలి. ఇవన్నింటికి రేట్లు చాలా చాలా పెరిగిపోయినాయి. మేడం, రేటు వాటి గురించి మీరేం చెప్తారు? గత వీటికి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల మేడం, తేడా ఏంటి? గత ప్రభుత్వంలో గదే రేట్లు ఇప్పుడు కూడా గదే రేట్లు పెరిగిందనేది ఏం లేదు. దాన్ని బట్టి పెరుగుతూనే ఉంటాయి కదా మేడం. ఇక దానికి ఎవరం ఏం చేయలేము. ఉదాహరణ మేడం, వడ్లు అప్పుడు 1900కి అమ్ముకున్నాము, ఇవాళ 2500కి అమ్ముకుంటున్నాము. మరి ఆడకొళ్ళకు 5 రూపాయలు పెరుగుతుండొచ్చు, దానికి ఎవరు మేము చెప్పలేం కదా మేడం. దానికి ఎట్లాను 10 రూపాయలు మనకు అక్కడ వచ్చినాయి, 1 రూపాయి ఇక్కడ పెరుగుతుంది. అంతేగాని దాని విషయం ఏం లేదు మేడం. ఎవరైనా జనం హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు హైడ్రా గురించి ఒక మాట మాట్లాడుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే హైదరాబాద్ లో హైడ్రాకు సంబంధించి హైడ్రా పెట్టేసి వీళ్ళంతా కూడా ఇల్లులు కూల్పేసి మాకు నివాసం లేకుండా చేస్తున్నారు. అసలు ఏంటి ఈ ప్రభుత్వం, ఏం ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నారు జనాలు. మేడం, హైదరాబాద్ వచ్చింది కానీ మాసం జిల్లాలకు కూడా రావాలి మేడం. ఎందుకను హైదరాబాద్ బ్రహ్మాండమైన పనిచేస్తుంది. లక్షల కోట్ల రూపాయల భూములు గవర్నమెంట్కి చూపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఉండంగా మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కబ్జాలు పెట్టిర్రు, ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చుకురు, ఇష్టం వచ్చి చేసుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైడ్రా తీసుకొచ్చి చేసినందుకు చాలా జనం అయితే చాలా గరీబాలు హ్యాట్సప్ చేస్తారు మేడం. ఎందుకను హైడ్రా వచ్చింది తీసేస్తుంది. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మేమంటున్నాం మా యాదాద్రి భువనగిరి జిల్లా కూడా హైడ్రా వచ్చింది అనుకో, కొన్ని కబ్జా చేసిన బాపతి మొత్తం తీసేస్తారు. మరి చాలా వాళ్ళంతా సంతోషం. నడి రోడ్డు మీద పడుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం, వాళ్ళు నడి రోడ్డు మీద పడుతుంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటారు మేడం. వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటుండు, ఇల్లు కట్టిస్తా, మీరేం బాధపడకు, ఇల్లు కట్టిస్తా అంటుండు. అప్పటి వరకు ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఇక ఇస్తాడుగా మేడం, ఎక్కడ వాళ్ళ 100% వాళ్ళకి ఎక్కువ ఒక దిక్కు గూడు చూపిస్తాడు. ఆ లోపల ఇల్లు కట్టిస్తే ఇళ్ళకి పోతాడు, లేకపోతే కట్టించిన ఇళ్ళకు కూడా పంపించగలగచ్చు. దాని విషయం మొత్తం రేవంత్ రెడ్డి గారికి చిన్న అది కూడా చెప్పవలసిన అవసరం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ అయినా కేసీఆర్కి అయిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైంది. కానీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళ బీఆర్ఎస్ టీం మొత్తం ఆగమైపోయింది. కాంగ్రెస్ గురించి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మేడం. పేరేంటండి? నా పేరు తాజ్పూర్ మాజీ సర్పంచ్ను నేను. నా పేరు అంజనేయులు గౌడు.